ఇప్పుడు గ్రూపింగ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చూద్దాం. గ్రూపింగ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అంటే 8 వేరియబుల్స్ అడ్జసెంట్, 8 వేరియబుల్స్ అడ్జసెంట్ ఉంటాయి అన్నమాట. అడ్జసెంట్. సో 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుందాం. 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుందాం. 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే 16 సెల్స్ వస్తాయి. అలాగే ఇది కూడా చూద్దాం. ఇంకొకటి కూడా తీసుకుందాం. సెకండ్ కేస్ 1 2 3 4 1 2 3 4. సో ఇక్కడ కూడా ABCD, ఏ బార్ బి బార్, ఏ బార్ బి, AB బార్. సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. డిఫరెంట్ ఫామ్స్ తీసుకున్నాను. మనం ఒక ఆర్కిటెక్ట్ని ఎట్లాగా చేయొచ్చు అంటే ఇలా సపోజ్ వన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగ 8 వేరియబుల్స్ని కలిపి ఇలాగ ఆర్కిటెక్ట్ చేయొచ్చు. దీనికి కామన్ టర్మ్ ఏంటంటే అడ్డంగా బి కామన్ టర్మ్ కాబట్టి డైరెక్ట్గా బి వస్తుంది. ఓకే, అలా కాదు మనం ఇలా చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇలా చేయొచ్చు. ఇలా వచ్చినప్పుడు కూడా దీన్ని ఆర్కిటెక్ట్ కింద మార్చచ్చు వెర్టికల్గా. సో దీంట్లో కామన్ టర్మ్ ఎంత, సి బార్, ఇలా రాయొచ్చు. ఓకే, లేదు ఇట్లా రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇలా చివర్లో ఇది కూడా ఓన్లీ 1 వేరియబుల్ తేడా, సి బార్ డి బార్, సి డి బార్, డి బార్ కామన్ సి ఒకటి చేంజ్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఇలా రాయొచ్చు. ఎలా డైరెక్ట్గా ఆన్సర్ సి బార్ డి బార్, సి డి బార్, డి బార్ కామన్ ఉంది కాబట్టి డి బార్ రాసేయచ్చు. ఒకవేళ అలా కాదు అనుకుంటే సపోజ్ 1s ఇక్కడ ఉన్నాయనుకోండి, 1 1 1 1 1 1 1 ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడే పెట్టుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏ బార్ బి బార్, ఏబి బార్, బి బార్ కామన్గా ఉంటుంది. సో ఇలాగా మీరు ఆర్కిటెక్ట్ని రూపొందించుకోవచ్చు. సో ఇది 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్ ఎట్లాగా గ్రూప్ చేయాలనేది, హౌ టు గ్రూప్ 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.